మాజీ మంత్రి జోగి రమేష్ అతని సోదరుడు రాము కస్టడీలో విచారణకు సహకరించలేదని తెలిసింది. నకిలీ మద్యం కేసుల జోగి సోదరులను 5 రోజుల పాటు ఎక్సైజ్ అధికారులు విచారించారు. కీలక ఆధారాలను ముందుంచి ప్రశ్నించినా ఏమాత్రం నోరు విప్పలేదు. తమకు తెలియదు, సంబంధం లేదు, గుర్తు లేదని మొక్కుబడి సమాధానాలతోనే జోగి సోదరులు సరిపుచ్చారు. కస్టడీలో పోలీసులు జనార్దన్ రావు, జగన్మోహన్ రావులతో ఆర్థిక, వ్యాపార, వ్యక్తిగత సంబంధాలపై ప్రశ్నలు అడిగారు. గతంలో వీరు కలుసున్న ఫోటోలను చూపించి వివరాలు అడిగినా జనార్దన్ రావు ఎవరో తెలియదని సమాధానమిచ్చారు. జోగిరాము, జనార్దన్ రావు మధ్య ఉన్న 18 కాల్స్ గురించి అడిగినా సరైన సమాధానం చెప్పలేదు. 2020లో జరిగిన యూపీఐ లావాదేవీలపై ప్రశ్నించినా తనకు గుర్తులేదని రాము జవాబిచ్చినట్లు సమాచారం. జోగి సోదరుల బ్యాంకు స్టేట్మెంట్లను వారి ముందు ఉంచి పెద్ద మొత్తాల నగదు ఎవరు, ఎందుకు జమ చేశారని ప్రశ్నించినా తెలియదని చెప్పారు. మీకు ఎందుకింత ఆదాయం వచ్చిందని అడిగినా సమాధానం లేదు. కస్టడీ అనంతరం కోర్టులో జోగి సోదరులను హాజరుపరిచారు. దూరమైనందున తనను నెల్లూరు నుంచి విజయవాడ జిల్లా జైలుకు మార్చాలని న్యాయాధికారిని జోగి రమేష్ కోరారు. ఇక్కడి కారాగారంలో ఖాళీలు లేవని చెప్పి నెల్లూరు కారాగారానికి తరలించాలని జడ్జి ఆదేశించారు. దీంతో వీరిని నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు.